అందరికీ నమస్కారం అండి. గోకర్ణ క్షేత్రంలో ఒక గృహలో మహిళ ఉన్నది అని మనం చూసాం. ఆవిడ నిజంగా దైవ స్వరూపురాలే అనుకోవాలండి. అవన్నీ ఎలా ఉంటాయంటే కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాల్లో ఉంటాయి. గోకర్ణానికి ఆ చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే, నేను కర్ణాటక అంతా తిరిగాను. ఎక్కువ యాత్రలన్నీ చేసి వచ్చాను నేను. అక్కడ బాగా గృహల్లాగా కొండల ప్రాంతాలు ఎక్కువ ఉంటాయండి. అలాంటి కొండల్లో చిన్న పిల్లలను పెట్టుకుని, 2 పిల్లలను పెట్టుకుని ఆ మహాతల్లి అసలు విషనాగులు ఉంటాయి, పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, బోళ్ళంతా అడవిలాగా ఉన్నట్టు ఉంటుంది ఆ ప్రాంతాలన్నీ కూడాను. అలాంటి చోట గృహలోను ఈ పిల్లల్ని పెట్టుకుని ఎలా ఉంది ఆవిడ, ఏం తిని బతుకుతున్నారు, ఎలా ఉంటున్నారు, బయటకు వస్తే వెళ్ళటానికి ఎలా వెళ్ళాలి, ఒక మెయిన్ రోడ్డు కాదు అది, ఎక్కడో ఉంది గృహ. అవన్నీ తీసి బయటికి తీసారు. ఆవిడ మనిషి చక్కగానే ఉంది. మళ్ళీ ఎక్కడి నుంచో ఏ దేశస్తురాలో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నది. మనం అయితే ఉండగలమండి, మనం అయితే 10 నిమిషాలు ఉండగలము ఒంటరిగాను, అలాంటి చోట ఉండలేం. కానీ ఆవిడ భగవంతుడికి తన జీవితాన్ని అర్పితం చేసినట్టు మనసు నిండా భగవంతుడిని నింపుకున్న మూలాన భయం అనేది దరిచేరలేదండి కదా. అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు చూడండి. ఏ మతం అయినా ఏదైనా సరే సంకల్ప బలం, తన నమ్మకం, దృఢంగా నిలబడతాం, అటువంటివి ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే జయిస్తారండి. ఏదైనాను దేన్నైనా జయిస్తారు. అది నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే అటువంటి వాళ్ళని చూశాను నేను. సంకల్ప బలం మంచిదై ఉండాలంట. అంటే గట్టి నమ్మకంతో భగవంతుడు ఉన్నాడు అంటే ఉన్నాడు, లేడు అనుకున్న వాళ్ళకి ఉండడు. ఎలా ఉంటాడు? ఉన్నాడంటే ఉన్నాడు అంతే, లేడంటే లేడు. నేను గట్టిగా నమ్ముతాను భగవంతుడిని. నాకు బాగా నమ్మకం. భగవంతుడు లేకుండా మనం ఎక్కడున్నామండి? సృష్టి ఎక్కడుంది? మనం ఎలా పుట్టాం? అమ్మ నాన్నకి పుట్టినా సృష్టి నుంచే కదా వచ్చాం. అది నేను బాగా నమ్ముతాను. ఎందుకో మరి నాకు దేవుడు నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను గుళ్ళో ఉంటాను కదండి. గుడే నాకు ఇల్లు. 24 గంటలు లెగిసిన కాడి నుంచి దేవుడి సేవ చేసుకోవటం, వండుకోవటం, తినటం ఇదే. ఎవరైనా వస్తే మాట్లాడటం, ఈ వీడియోలు చేసి మీ అందరినీ కలుసుకోవటం నా రోజు రొటీన్గా జరిగేది అదే. ఒకరోజు నేను ఎక్కడ ఒక నైట్ ఉండలేనండి. ఎందుకో మరి ఇంకా అలవాటు అయిపోయి అప్పుడే ఈ గుళ్ళో కాపురం పెట్టి నేను 15 సంవత్సరాలు అయింది. ఎందుకు అనుకున్నాను అంతే, బయట ఉండకూడదు అనుకున్నాను. లోపల ఒక రూమ్ వేసుకున్నాను, ఇందులో ఉండిపోయాను. తెల్లారు లెగితే ఆ దేవుడు చూపు పడేలాగా కూర్చుని ఉంటాను. దేవుడికి ఎదురుగా కూర్చుంటాను. దేవుడు చూపు నా మీద పడేలాగా కూర్చుంటాను. అలా నాకు ఇష్టం. అక్కడ కూర్చుని ఎవరు వచ్చినా మాట్లాడుతూ ఉంటాను. ఏదైనా ఎవరితో మాట్లాడేటోడు ఆయన వెంక చూసి ఇలా తిరిగి మాట్లాడతాను. నాకు అదొక రకమైన ఇష్టం అండి. నాకు ఎన్ని అవాంతరాలు వచ్చినాయో, ఎన్ని ప్రాణాంతకమైన సిచ్యువేషన్లు జరిగినాయో అన్నిటిని జయించి ఈరోజు ఇలా మీ ముందున్నాను అంటే భగవంతుడు ఉన్నాడు కనుకే ఉన్నాను. గట్టి నమ్మకం నాకు.